నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఆ మాట గమనించాలి. ఆశీర్వాదానికి బదులుగా, నువ్వు వర్ధిల్లేదానికి బదులుగా శాపము అని చూస్తున్నాం. ఎందుకు వర్ధిల్లలేదు? దేవుని మాట వినడం లేదు. దేవుడు మన జీవితాలలో కొన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఏదైతే సెలవిస్తున్నాడో, దేని కొరకైతే మనం ఎలా జీవించాలని ఆయన బోధిస్తున్నాడో, ఆయన మాట వినకపోతే ఆశీర్వాదము కాదు కానీ శాపమే. ఈ భాగములో మీరు దేవుని మాట వినని ఎడల అన్నాడు. దేవుడు వెంటనే ఎవరిని కూడా వర్ధిల్లకుండా చేయడు. వర్ధిల్లకపోవడానికి కారణము నీవు నేనే కదా. నువ్వు దేవుని మాట వినని ఎడల అన్నాడు. దేవుని పిల్లలారా, ఉదయకాలం దేవుని మాట మనం వినాలి. దేవుడు ఏదైతే నీ జీవితంలో, నా జీవితంలో శాసిస్తున్నాడో, ఆజ్ఞాపిస్తున్నాడో, ఆ మాట వినగలిగినప్పుడు, లోబడినప్పుడు నీవు నేను వర్ధిల్లుతాము. ఈవేళ బాధకరం ఏంటంటే దేవుని పిల్లలు ఆయన మాట వినడము లేదు. అందుకే ఈ లేఖనాలలో జకరియా ఆయన ఆత్మతో నింపబడి, మీరు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు. ఇశ్రాయేలులు వారు దేవుని విడిచిపెట్టారు, వారు విగ్రహములను పూజిస్తున్నారు, వారు పవిత్రతను పోగొట్టుకొని అపవిత్రులై ఉన్నారు. వారు దేవుని ప్రజలే, అయితే దేవుని మాట వినలేదు. ఈ కొత్త నిబంధన కాలంలో మనము కూడా దేవుని ప్రజలమే, ఆయన మాట వినడము లేదు. నీ వర్ధిల్లాలంటే దాని సూత్రం ఆయన మాట వినాలి. నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, అయితే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఓటమి చెందడానికి, నీ జీవితంలో విషయము లేకపోవడానికి, నువ్వు నష్టపోవడానికి కారణం నీవుగానే నీ జీవితంలో ఆ దీవెన కోల్పోతున్నావు. అంతే కదా. దేవుని పిల్లలారా, మనం దేవుని మాట వినాలి. ఒకవేళ ఆయన మాట విన్నవారు ఎలా ఉంటారు? చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోనే దయతో 14వ వచనం క్రింది భాగములో, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటి అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందివాడగా ఉండవు. 12వ వచనం క్రింది భాగంలో, అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. వింటున్నారా? మాట వింటే చాలు, దేవుని యొద్దకు వద్దాం. ఇదేమీ ఇక మాంత్రిక ప్రయోగము కాదు. ఆయన చిత్తానికి లోబడడం, ఆయన చెప్పినట్లుగా నడవడం, ఆయన వాక్యమును, ఆయన సన్నిధిని ప్రేమించడం, ఇలా నువ్వు చేయగలిగితే నిన్ను ఆయన దీవించబోతున్నాడు, నిన్ను ఆయన హెచ్చించబోతున్నాడు. మాట వినకుండా కానుక ఇస్తే ప్రయోజనమేమి? చాలామంది ఏదో ఒక రీతిగా దీవించబడాలని ప్రయత్నం చేస్తారు. దేవుని నీ జీవితంలో తృప్తిపరిచేది నీ కానుక కాదు, అది తర్వాత. ఒకవేళ ఒక దేవునికి నువ్వు విశేషంగా దీవించబడ్డావు కాబట్టి నీ కానుక రూపంగా దేవుని సంతోష పెట్టలేవు. మన అంతరంగాను చూచే దేవుడు, ఆయనకు లోబడుతున్నావా, ఆయన మాట వింటున్నావా, ఆయన ఆలోచిస్తాడు. విననందుకు వర్ధిల్లలేదు. ఎవరైతే దేవుని మాట వింటున్నారో, దేవుని పిల్లలారా, ప్రభు వారిని వర్ధిల్లా చేస్తున్నాడు. లేఖనాలలో గమనించండి, దేవుని మాట వింటే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం.
నీవు నా మాట విననందుకు. ఆయన మాట వింటే నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా కాదు. ఆయన మాట వింటే అనేకులకు నీవు అప్పిచ్చేవాడుగా చేస్తాడట. చాలా అద్భుతము కదా. అప్పిచ్చేది ప్రక్కకు పెట్టండి. మనము దీవించబడడానికి అది దేవుని చేతిలోనే ఉన్నది. ఆయన చేతులెత్తి ఆశీర్వదించాలి, మనుషులు కాదు. కొద్దిమంది చేతులెత్తి ఆశీర్వదిస్తున్నారు, వారి చేతిలో ఏం లేదండి. వారు కూడా ప్రభు పక్షాననే. ఆశీర్వదించువాడు, దేవుళ్ళు ఇచ్చువాడు ప్రభువే. కాబట్టి ప్రజలు ఆయనను విసర్జించారు. ప్రారంభములో ఉన్న భక్తి, ప్రారంభములో ఉన్న పవిత్రత, ప్రారంభంలో ఉన్న యథార్థత, ప్రారంభంలో ఉన్న సాక్ష్యం, ప్రారంభంలో దేవుని కోసమే పరుగెత్తుతున్న జీవిత విధానం నేడు లేదేమో. అదే విననట్టు. ఆయన సన్నిధిలో కనబడడం, ఆయన మాట వినడం, ఆయన వాక్యమును ధ్యానించడం, ఆయన మాట వినడం, ఆయన కొరకై ప్రార్థన చేయడం, ఆయన సన్నిధిలో కనబడడం, ఆయన మాట వినడం. ఇశ్రాయేలులు 15వ వచనం నుండి 19 దాకా చదివితే అవన్నీ మానుకున్నారు. వారు దేవునికి ధూపం వేయడం లేదు, వారు దేవునికి నైవేద్యము తేవడం లేదు. అంటే ఆత్మీయంగా ప్రార్థన లేదు, ఆరాధన లేదు. వారు జీవము లేని వాటి ఎదుగు వెళ్ళి జీవుల దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే నష్టం. ఈరోజు దేవుని పిల్లల జీవితాలు కూడా బాధాకరం. ఏంటంటే పేరుకు క్రైస్తవులు కానీ అన్యాచారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో మన వివాహాలు వచ్చినప్పుడు అర్థమవుతుందండి, అవునా కదా? ప్రత్యేకత లేకుండా ఉండడం. దేవుని పిల్లలారా, సమయం లేదు కాబట్టి ముందుకు దాటి వెళదాం. నీవు మాట వినకపోతే గొప్ప నష్టం ఉంది. బైబిల్ గ్రంథంలో చూడండి, తెలిసిన మాటలే ఒక మాట చదువుకుందాం. రూతు గ్రంథం, చాలాసార్లు ఆ మాట చదువుతూ ఉంటాం, మరొకసారి చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం ప్రియులారా 10వ వచనాన్ని చూడండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. ప్రియులారా, బోయాజు రూతుతో చెబుతున్నాడు, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోనికి వెళ్ళకు. ఈవేళ ఆ బోయాజు కంటే శ్రేష్టమైన వాడు మన పరమ బోయాజు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాట వినాలి. రూతు బోయాజు మాట విన్నది. బోయాజు పొలములోనే కనిపెట్టి నిలకడగా ఉన్నది. పేదరాలే కానీ బోయాజు మాట విన్నది. పేదరాలే కానీ యజమానుని గౌరవించింది. బైబిల్ గ్రంథములో అందుకే ఒక మాట మనము గమనిద్దాం. చూడండి, 2వ అధ్యాయములోనే మనం గమనిస్తూ ఉండగా 14వ వచనములో చదవండి. 13వ వచనం చదవండి. 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నీవు లోబడినప్పుడు, నువ్వు విధేయత చూపినప్పుడు, మాట విన్నప్పుడు ఆదరించబడుతావు, ప్రేమను పొందుతావు. అంతే కదా? బోయాజు విన్నది ఆదరించబడింది. బోయాజు మాట రూతు విన్నది ఆదరించబడింది, ప్రేమను అందుకున్నది. పేదరికము నుండి తొలగించబడి తృప్తిని చూడగలిగింది. పేదరికం నుండి విడిపించబడి వర్ధిల్లింది. దేవుని పిల్లలారా, ఆయన మాట వింటున్నామా? దేవుని మాట వినకపోవుట, వర్ధిల్లకపోవట కారణం. రూతు వర్ధిల్లి ఉన్నది.
ఆమె వర్ధిల్లడానికి, ఆమె దీవించబడడానికి మాట వినడము. బైబిల్ గ్రంథములో చూడండి, మోయాబులో ఉండగా పేదరాలు, మోయాబు నుండి ప్రత్యేకించుకున్నది, మోయాబు అనే లోకానికి స్వస్తి చెప్పింది, విగ్రహములు విడిచిపెట్టింది, ఆత్మస్థమైన స్నేహానికి దగ్గరైనది, ఆమె విన్నది, వర్ధిల్లింది. బేలహేమనే సంఘములో చేర్చబడింది, వర్ధిల్లుతూనే ఉంది. ఈరోజు ఆయన సంఘముగా పిలువబడుతూ ఉన్న మనం పరమబోయాజైన దేవుని మాట వింటే తప్పకుండా నీవు నేను వర్ధిల్లుతాం. మాట వినకపోతే వర్ధిల్లం, వింటే వర్ధిల్లుతాం. దైవ గ్రంథంలో చూడండి, వర్ధిల్లిన వారు ఉన్నారు. ఒకసారి దానియేలు గ్రంథం చూడండి, 6వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనం చదవండి. 6వ అధ్యాయం చివరి వచనం. ఈ దానియేలు వర్ధిల్లాడు. దానియేలు దేవుని మాట విన్నాడు కాబట్టి వర్ధిల్లాడు. దేవుని పిల్లలారా, మన జీవితంలో ఆర్థిక క్షోభ, మన జీవితంలో ఎకనామికల్ సమస్యలు, వీటన్నిటి నుండి బయటపడాలంటే ఉదయకాలం నిన్నెవరు వర్ధిల్ల చేయలేరు, నిన్నెవరు ఆశీర్వదించలేరు. దేవుని యొద్దకు రావాలి. నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే ఇంకా నష్టం ఉంది, ఇంకా ఇబ్బంది ఉంది, ఇంకా కన్నీళ్ళు ఉంటాయి నీ జీవితంలో. అందులోకే రూతు అత్త మాట విన్నది, దేవుని మాట విన్నది, యజమాని మాట విన్నది. అందుకే ఆమె దీవించబడింది. ఉదయకాలం నీ పేదరికం ఒకనాడు దీవనకరంగా మారాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఆమె ధన్యురాలు కావడానికి, ఆమె శ్రీమంతురాలు కావడానికి ఋతు పేదరికం దేవుని మాటకు లోబడింది. అంతేనండి. ఇంకా ఈవేళ నీవు నిరుద్యోగ సమస్య కలిగి ఉన్నావు, అయితే దాని గురించి ఆలోచించవద్దు. ఈవేళ నీ ముందు ఆర్థిక సమస్య ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ ముందు సరైన వనరులు లేవు, దాని గురించి ఆలోచించవద్దు. ముందు దేవుని మాట విను కదా. నువ్వు దేవుని మాట వినగలిగితే నీ స్టడీస్, నీ పిల్లల జీవితం, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు వర్ధిల్ల చేస్తాడు. దానియేలు జీవితం వర్ధిల్లడానికి తన దేవుని ఎదుట తన పవిత్రతను కాపాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు ఎప్పుడు కూడా అపవిత్రతకు చోటు ఇచ్చినవాడు కాదు. అన్య ప్రజల మధ్యలో ఉన్నాడు, అన్య దేశములో ఉన్నాడు, దైవ భయం లేని ప్రజల మధ్యలో ఉన్నాడు, కానీ పవిత్రతను కాపాడుకున్న దానియేలు. ఈ దానియేలు వర్ధిల్లడానికి పవిత్రత ఉంది. వింటున్నారా దేవుని పిల్లలారా? మన బలముతో వర్ధిల్లలేం, మన జ్ఞానముతో వర్ధిల్లలేం. పొలాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డిపాజిట్, అయితే నెమ్మది లేదు, జీవితంలో శాంతి లేదు, విరామము లేకుండా కష్టపడి నీ దేహాన్ని అలిసిపోయేంత ప్రయాసపడుతున్నావు. వర్ధిల్లుతున్నావా? ఒక సెకండ్ ఆలోచించు నా సహోదరుడా, సోదరి. దేవుని మాట విని నీ జీవితాన్ని ప్రారంభించు. ఒకటి, ఆయన పొలాన్ని విడిచిపెట్టొద్దు. అంటే ఆ మాట భావం పొలం అనగా ఈవేళ దేవుని సంఘమే. ఋతమ్మకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, బోయాజు గారు ఈ పొలమును విడిచి వెళ్ళొద్దు. వేరొక పొలములోనికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు వేరొక పొలములోనికి వెళ్ళారు యెహోయాదా చనిపోయిన తర్వాత. అందుకే జకర్యా, మీరు ఆయనను విసర్జించారు, ఆయన మాటకు లోపడలేదు, మీరు అన్యజనులతో కలిసిపోయారు, అందుకే ఈ నష్టం, ఈ చేదు, ఈ అవమానం.
అంతే కదా. అంతైన తర్వాత వచ్చి దేవుని నిందించడం న్యాయమా? చెప్పండి. ఆయన మాట విందాం. ప్రభు తప్పకుండా మన కుటుంబాలను, మన సేవను, మన ఆత్మీయ సరిహద్దులను విశాలపరిచి వర్ధిల్ల చేస్తాడు. ఒక పూట భోజనము కొరకై అన్యజనులతో కలిసి ఏకీభవించని దానియేలు భక్తుడు కదండి. అందుకే వర్ధిల్లాడు. ఒకనాడు నీ చిన్ననాటి ఆత్మీయ జీవితమే నీవు వయసు వచ్చే కొలది పవిత్రతలో ఎదుగుతూ ఉండగా ప్రభు నిన్ను వర్ధిల్లా చేస్తాడు. బానిసలుగా కొనుపబడ్డారు కానీ బాబేలు చెరకు పవిత్రతను మాత్రం పోగొట్టుకున్నవారు కాదు. ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్న ప్రియులారా, మన పవిత్రతను కాపాడుకోవాలి. ఎందుకనగా లేవియాకాండం 11:44 ఆయన పరిశుద్ధుడు. మొదటి పేతురు 1:14 ఆయన పరిశుద్ధుడు. ఆయన మాట విన్నవారు పరిశుద్ధతను కాపాడుకుంటారు. దేవుని గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఆయన యథార్థవంతులను 1 పవిత్రులను వర్ధిల్ల చేస్తాడు. 2 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో దానియేలు సుబుద్ధి గలవాడు, దానియేలు యథార్థత కలిగిన వాడు. అందుకే దానియేలును దేవుడు ఏం చేశాడు? వర్ధిల్లా చేశాడు. ఇప్పుడు మాట విన్నట్ట కాదా? ఎవరిని ఆయన వర్ధిల్లా చేయకపోతున్నాడు? దేవుని మాట ఎవరైతే వినడము లేదో. దేవుని పిల్లలారా, మన జీవితాన్ని త్రిప్పే శక్తి ప్రభుకుంది కానీ ఇంకెవరికి లేదు. నీ జీవితంలో ఒక మలుపు రావాలంటే ఆయన మాట వినాలి. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. నీ దుఃఖానికి బదులుగా ఆనందాన్ని చూడాలంటే దేవుని మాట వినాలి. ఆయన మాట విన్నది రూతమ్మ, ఆమె వర్ధిల్లింది. దానియేలు దేవుని మాట విన్నాడు, ఆయన వర్ధిల్లాడు. అయితే ఆయన యథార్థత ఉన్నది, సుబుద్ధి ఉన్నది, నమ్మకస్తుడుగా ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. ఊకే వర్ధిల్లలేదు. ఈ సత్యాన్ని దేవుని పిల్లలు గమనించాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం ముందుకు వెళదాం. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. నా మాటను వినలేదు. ఎందుకు శత్రువు మీ మీదకి వచ్చాడంటే, న్యాయాధిపతులు ఉన్నారు, రక్షక రేకులు ఉన్నారు, మీరు మేలు పొందుతారు, మరలా నన్ను విడిచి వెళుతారు. ఆ మాటలో శత్రువు చేతికి ఎందుకు దొరుకుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుడే అలా చేస్తున్నాడని అక్కడ అర్థమవుతుంది. మాట వినకపోతే ఆయన అప్పగిస్తాడట. వింటున్నారా? ప్రార్థన చేశాను కదా, ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావా? మాట వినకపోవడమే. జీవితంలో ఎందుకు అపజయాలు వస్తున్నాయో ఆలోచన చేయాలి. నష్టాలు ఎందుకు చెవి చూస్తున్నామో నీవు నేను ఆలోచన చేయాలి. గ్రంథములో వారు ఆయన మాట వినలేదు. 16వ వచనం చదవండి. 16వ వచనం ఆ అధ్యాయంలోని న్యాయాధిపతుల గ్రంథం 2:16. 2:16.
ఆయన విడిపిస్తున్నాడు, ఆయన కనికరిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన మాట తప్పడం లేదు. కానీ వారు సహాయము వరకే దేవుని యొద్దకు వస్తారు, కానీ దేవుని వాక్య ప్రకారం వారు జీవించడము లేదు. ఈరోజంతా ఎలా అయినారంటే దేవుని సహాయం కావాలి, కానీ దేవుని మాట వినరు. జ్వరం వచ్చింది, జ్వరం నుండి విడుదల కావాలి, అప్పుడు ప్రార్థన చేసుకుంటాం, తర్వాత మరి మన ఇష్టం వచ్చినట్టు వెళ్తాం. అవునా కాదా? దేవుడు న్యాయాధిపతులు పుట్టిస్తున్నాడు, రక్షక రేఖలను ఒకరి వెంట ఒకరిని తెస్తున్నాడు, శత్రువులు దోచుకుంటుండగా కనికరపడుతున్నాడు. ఎందుకంటే మాట చెప్పాడు కదా, ఇశ్రాయేలా నిన్ను విడవను అని చెప్పాడు. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. వీరు మాత్రం లోబడరు, విధేయత చూపరు, ఆయన ఎద్దుకు రారు. చిన్నప్పుడు సండే స్కూల్ భక్తిగా ఉన్న నీ జీవితం, నీ పెళ్లి కంటే ముందుగా నువ్వెంత ఆత్మీయంగా ఉన్నావు సోదరి సోదరుడా, ఇప్పుడు ఎందుకు అంత డల్ అయిపోయావు? నీ ప్రారంభం ఎంత బాగుండేది, ఇప్పుడు అలా ఉన్నావా? చాలా బాధ అవుతుందండి. కొద్దిమందిని గురించి నేను పెళ్లి కాకముందు విన్నాను, ఆమె చాలా మంచి అమ్మాయి, 100కి 100 మార్కులు చెప్పేవాళ్ళు, ఇప్పుడు 100కి 50 కూడా రావడం లేదు. మనకు అసైన్మెంట్ జరుగుతుంటాయి కదా, యూనిట్ టెస్టులు, అప్పుడు 25కి 25 రాకపోయినా 23న వచ్చేటివి, ఇప్పుడు 15 కూడా రాకుండా. అంటే కారణం ఏంటి? నువ్వు ఉపాధ్యాయుల మాట వినలేదు, నీ ఆసక్తి తగ్గిపోయింది. మన బోధకుని మాట విననందుకే కదా ఈ నష్టం. నేనైనా నీవైనా దేవుని మాట వింటే వర్ధిల్లుతాం. మీరు వర్ధిల్లకపోవడం కారణం ఏంటంటే ఆయన మాట వినలేదు అన్నాడు. ఈ అధ్యాయంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో తెలిసిన మాటలు 2:20 చూడండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఏమవుతుంది? ఇంకా మీ పిల్లలు మీ మాట వినకపోతే ఎంత కోపడుతారండి? నువ్వు నేను ఎంత సీరియస్లు అయిపోయి ఇంకేమేమో చెప్తాములేండి, నోరు కూడా దాడిపోతుంది మనకు. ఇంకా ప్రేమించిన దేవుడు, రక్షించిన దేవుడు, కన్న దేవుడు పరలోకాన్ని విడిచాడు, మహిమను విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, తన ముద్దు కుమారుని మన కోసమై వధించాడు, మన పాపములన్నీ క్షమించడానికి తన కుమారుని మనకు బదులుగా శిలువ మీద అర్పించాడు. ఇంతగా ప్రేమించిన ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? రక్షింపబడ్డావు, రక్షణ ఉంది, కానీ కోపానికి గురవుతావు. వింటున్నారా? దేవుని కోపం నుండి తప్పించుకోవాలంటే, ఒకవేళ రాబోయే అగ్ని నీకు తప్పిందేమో, కానీ ఆయన చర్యల నుండి తప్పించబడాలంటే ప్రభువు మాట వినాలి. దేవుని కూడా ఏమొస్తుంది? వింటున్నారా? ఇప్పుడు కోపం వస్తుంది. మన కోపానికి దేవుని కోపానికి తేడా ఉంది. మనం 20 ఏళ్ళైనా మాట్లాడకుండా ఉంటాంలేండి. కోపం ఉన్నట్టే, అసూయ ఉన్నట్టే, ప్రేమ లేనట్టే. దేవుని కోపం ఎన్ని రోజులమ్మా? 1 నిమిషం. నా కుమారుడా, నీవు నా మాట వింటే నేను నిన్ను దీవిస్తాను. నిన్ను ప్రేమించింది, నిన్ను కన్నది, నా కుమారుగా చేసింది నువ్వు ఇలా ఉండడానికి కాదు. నీ ఆత్మీయ సరిహద్దులు విశాలపరచాలని, నిన్ను ఉన్నత స్థానములో చూడాలని, నీవు నా కొరకు ఒక గొప్ప ప్రతినిధిగా ఉండాలని. అమ్మా అయ్యా, నేను ప్రేమించాను. నువ్వు ఇలా ఉండకూడదు. నువ్వు పడిపోవడానికి కాదు, నువ్వు పతనము కావడానికి కాదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల పాడును గురించి ఆలోచిస్తారా? అలాంటి తల్లిదండ్రులు ఉంటే పేపర్లకు వస్తుంటాయి కదా. దేవుని పిల్లలారా, మనల్ని కొన్నవాడు, ప్రాణం ఇచ్చినవాడు, మన గురించి ప్రతిరోజు ఆయన చింతిస్తున్నాడు. మన అక్కర్ల గురించి మాత్రమే కాదు, మన పవిత్రతలో కోల్పోయినందుకు. ఈ విషయంలో 1 సెకండ్ ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో నేను టైం బట్టి ముందుకెళ్తున్నాను. ఆయన మన ఎడల అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6:10 చూడండి. 6:10
6వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ముందుగానే చెప్పాడు, నీవు ప్రత్యేకంగా ఉండాలి. న్యాయాధిపతులు 6:10. ఇశ్రాయేలులతో ఆయన ముందుగా చెప్పాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు వేరుగా ఉండాలి, మీరు వారితో కలవకూడదు. అయితే ఎప్పుడూ కలిసేదే. చాలా బాధ ఏంటంటే దేవుడు మనకు ఏదైతే వద్దని చెప్తాడో అదే చేస్తామండి, నేనైనా నువ్వైనా. మనం ఎక్కువ ఇబ్బంది పెట్టేది సీరియలే కదా, మనం ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఈ సినిమాలే కదా, ఈ లోకమే కదా. ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన చెప్తున్నాడు, నేను పేరు చెప్పనులేండి, ఆయన ప్రభువుని నమ్మకలేదు, 45 ఏళ్ళు అయింది నేను సినిమాలు చూడక అంటున్నాడు. అన్యుడు. ఎందుకు చూడలేదంటే ఈ ఇంటి బాధితులతోనే పెళ్లి చేసుకోలేదు, నేను సినిమాలు చూడలేదు అంటున్నాడు. మనం ప్రత్యేకింపబడిన వారము కదా, మనము దేవుని పిల్లలము కదా. మన తండ్రి పరమందున్నాడు, మన దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన పిల్లలు ఆయన వలె ప్రత్యేకత కలిగి ఉండాలి కదా. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు అనేక సార్లు చెప్పాను కలవకూడదని, అయితే మీరు ఏం చేస్తున్నారు? అంతే కదా, మీరు కలుస్తున్నారు. ఆయన సంఘము భూమి మీద ప్రత్యేకమైనది, ఆయన ప్రజలు భూమి మీద ప్రత్యేకమైన వారు. వారు వెలవపెట్టి కొన్నాడు. వారు ఎన్నటినీ కూడా లోకముతో కలిసిపోవడానికి అవకాశము లేదు. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. ఇశ్రాయేలుకు కరువు రావడానికి పాపమే కదా, మాట విననందుకే కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయములో మొదటి 2 వచనాలలో శత్రువుల చేతికి అప్పగించబడడానికి, వారికి కరువు రావడానికి పాపము. దేవుని మాట వింటే పాపను విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే ప్రభు తప్పకుండా నిన్ను వర్ధిల్లా చేస్తాడు. సమయం లేదు కాబట్టి మనము ముందుకెళ్దాం, కొద్ది సమయం ఉంది. 2వ మాట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21 వచనం చూడండి. ఇర్మియా 10:21. యవనస్తులు బాగా బైబిల్ తెరిచి గట్టిగా చదవాలి. 10వ అధ్యాయం 21 వచనం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. కాపరులు, షెపర్డ్స్ లేక పాస్టర్స్, వారే వర్ధిల్లకపోతే ఇక మంద ఎట్లుండో చెప్పండి. ఎగ్జాంపుల్, మెస్సియా క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న సేవకుడికే ప్రార్థనా జీవితం లేదనకండి, వాక్య ధ్యానం లేదనకండి, ఏదో నేర్చుకొని చెప్పినట్టు ఉంటుంది. అంతే కదా. ఒక సంఘమును నడిపించే ఒక సేవకుడు, ఒక సంఘ పెద్ద పరిచారకుడు, ముందు వారు దేవుని మాట వినాలి. 2, దేవుని యొద్దకు వచ్చి విచారణ అంటే ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి. ఇశ్రాయేలు కాపరులు ఎలా ఉన్నారంటే ప్రార్థన లేదు, అందుకు మందను వారు పట్టించుకోరు, వారు వర్ధిల్లలేదు. వారే వర్ధిల్లకపోతే ఇంకా మంద ఎట్లుంటుంది? మంద అంటే సంఘమే కదా. యోహాను 10వ అధ్యాయం, మంద కాపరి, గొర్రెలు కాపరి కదా. ఆ గొర్రెలు విశ్వసించిన మనమే. నిజమైన గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. నిజమైన కాపరి అయితే కాపరి ముందుంటాడు, ఆయనను అనుసరించి వెళుతాయి. కాపరే సరిగా లేకపోతే ఈ సంఘ పెద్దల పాత్ర, ఈ సేవకుని పాత్ర, పరిచారకుల పాత్ర చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. ప్రియులారా, వారు వర్ధిల్లడం లేదు అంటున్నాడు. వారు ఆత్మీయంగా వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. వారిని వర్ధిల్లాలనే ప్రభువారు ప్రత్యేకించాడు. ఒక మాట చదువుకుందాం దేవుని గ్రంథంలో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాడు వెలుపలికి నడిపించును. మరి అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాడికి ముందుగా నడుచును. విన్నారా? ఎట్లుంటాడు కాపరి?
గొర్రెలకు ముందుగా ఉంటాడు. భక్తిలో, విశ్వాసములో, పవిత్రతలో, సాక్ష్యములో, యథార్థతలో తాను అన్నిటికీ ముందుగా ఉండాలి. అందుకే ఇంటిలో యజమానుడు బాగుంటే పిల్లలందరూ ఎట్లుంటారు? వింటున్నారా? నా మాటలు కొద్దిమంది బాధగా ఉంటాయేమో, మీరేం బాధపడొద్దండి. బాధపడితే మనం ఏం చేయలేముగా. మన ప్రభువే ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఇంత గొప్పగా మనం చెప్పాల్సిన అక్కర ఉండదు. మన కాపరి, మన ప్రధాన కాపరి, మన కొరకై ప్రాణం పెట్టిన ఆ మంచి గొర్రెల కాపరి ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆ ప్రధాన కాపరి, ఈ కాపరి ఎలాంటి వాడంటే గొర్రెలను ప్రేమించినవాడు, ప్రాణము పెట్టినవాడు, ఆహారము పెట్టువాడు కదా. ఇంకేం చేస్తాడు? వాడికి ముందుగా ఎంత మోడల్, ఆదర్శం, మాదిరి. ఇశ్రాయేలు కాపర్లు మాదిరి లేదు, వారు వర్ధిల్లలేదు. క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 8, 13 వచనాలలో కొందరిని కాపర్లుగా, కొందరిని సువార్తికులుగా, ఇలా దేవుడు కొందరు నియమించాడు. ఉపదేశకులుగా, అపొస్తలులుగా, ప్రవక్తలుగా. ఇప్పుడు అపొస్తలు, ప్రవక్తలు లేరు. వీరు సంఘ క్షేమము కొరకై నియమించబడ్డారు. ఈ సంఘము క్షేమంగా ఉండాలి, ఈ గొర్రెలు క్షేమంగా ఉండాలి, విశ్వాసులు బాగుపడాలంటే ముందు కాపరి బాగుండాలి. అవునా కదా? దేవుని పిల్లలారా, సంఘాన్ని నడిపించే కాపరికి ఒక బోర్డన్ ఉండాలి, ఒక భారం ఉండాలి. మన కాపరిన క్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఉండాలి. ఆయన మనస్సు ఏంటంటే ఆయన గొర్రెలను ప్రేమిస్తాడు. ఆయన మనస్సు ఏంటంటే తన ప్రాణము కంటే తనకు మిన్న ఆ గొర్రెలే మనమే. ఇశ్రాయేలు కాపరులు ఉన్నారు. దేవుని పిల్లలారా, వారే వర్ధిల్లలేదు. అంటే కాపరులుగా దారి తప్పారనే కదా. చెప్పండి, నాయకత్వము సరిగా లేకపోతే కుటుంబంలోనైనా సంఘములోనైనా ఇక ఏ సొసైటీ అయినా బాగుపడదు. మాట కాపరి వినాలి, విశ్వాసులు వినాలని ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని మాట విశ్వాసులు వినాలి, 2 సేవకులు వినాలి, 3 సంఘ పెద్దలు వినాలి, 4 పరిచారకులు వినాలి, 5 ఉపదేశకులు వినాలి. బైబిల్ టీచర్స్ బయటికి వెళ్ళి వీరు ఉపదేశిస్తారు, కానీ వీరే మాట వినకపోతే ఎలా? అంతే కదా. దేవుని వాక్యం చాలా ఖడ్గము లాంటిది, దూసుకొని పోయేది. ఇశ్రాయేలు కాపర్లు వర్ధిల్లకపోవడానికి వారు కూడా ఏం చేశారు? విడిచిపెట్టారు. ఇప్పుడు నేటి ఈ తరములో సేవకులు కూడా ఒక బిజినెస్ టైఫ్లో లోకంలోనికి వెళ్ళిపోయారు. వారికి సేవ కంటే, మంద కంటే, గొర్రెల కంటే సేవకులకు ప్రాముఖ్యంగా ఈవులే ముఖ్యం. అంతే కదా. ఇంతకుముందు చెప్పేవారు, బ్రదర్ మా సంఘములో ఎవరు బాగా ఈవులు ఇస్తారో వారికే ముందు చేయబోతుంది అని చెప్పేవాళ్ళు. అది తర్వాత సంగతి. కానీ కాపరి మనసు, క్రీస్తు మనస్సు కలిగి గొర్రెలను ప్రేమిస్తే వారికి తాను ప్రతి విషయంలో కూడా ఒక మాదిరి కలిగి, ఆదర్శం కలిగి ఉంటే కాపరి వర్ధిల్లుతున్నారంటే సంఘం కూడా ఏమవుతుంది? వారు కూడా వర్ధిల్లుతారు. అలాగైతే ఇశ్రాయేలు కాపులు ఈ విషయమై వారు విచారణ చేసిన వారు, ప్రార్థించడం కూడా లేదు. ఎప్పుడు వస్తుంది ఈ అనుభవం? ఇంటి విషయం తండ్రికి బోర్డన్ వస్తుంది పిల్లల విషయాలలో. సంఘము ఎడల బాధ్యత కలిగిన ప్రియులు ఈ భారము తీసుకున్నప్పుడు వారి ముందున్న సంఘం వర్ధిల్లుతారు. అయితే బాధ్యత కలిగిన వారు దేవుని మాట వినడం లేదు. ఇప్పుడు అర్థమైంది కదండి. అలాగే విశ్వసించిన దేవుని ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? ఇద్దరు వినడం లేదు. ఈ మాటను బట్టి సువార్తికుడు నా మాట వినాలి, పెద్దలు నా మాట వినాలి, విశ్వాసులు నా మాట అలా కాకుండా వీరందరూ దేవుని మాట వినగలిగినప్పుడు అప్పుడు ఒకరి మాట ఒకరు మనం కూడా వినగలం. అంతే కదా. అలాగైతే సాగిపోదాం, కొద్ది టైం ఉంది. 30వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. 1 వర్ధిల్లకపోవడానికి కారణం మాట వినకపోవడం, 2 విచారణ చేయకపోవడం. చదవండి.
ఇర్మియా 30:2 ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారు యూదా వారు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితలకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకుని వారు తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొను. భవిష్యత్తులో ఇశ్రాయేలుకు దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం వారిని ఆయన విమోచిస్తాడు, కనికరిస్తాడు. అది భవిష్యత్తులో జరగబోయే సంభవం అని చూస్తున్నాం. కానీ అందాక బాధ్యత కలిగిన వారు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయాలి. ఇర్మియా గారు ఉన్నారు. ఆయన ఎలాంటి కాపరంటే, ఎలాంటి దైవజనుడు అంటే, ఎలాంటి నాయకుడు అంటే విలపించే కాపరండి. తన జనులు హతమవుతుండగా చూచి అలాగే వెళ్ళే కాపరి కాదు, ఏడుస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 9:2. ఇర్మియా 9:2. ఇర్మియా గ్రంథం 9 నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఇప్పుడు చదవండి 1 నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము, ఎంత మంచి నాయకుడు, విచారణ చేసే నాయకుడు, తన ప్రజల కొరకై విచారణ చేస్తాడు. వారు అవిధేయులుగా ఉండగా, విశ్వాసఘాతుకులుగా ఉండగా, చెడిపోయి ఉండగా దేవుని యొద్దకు వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎంత మంచి నాయకుడు, ఎంత మాదిరి కలిగిన దైవజనుడు, తన ప్రజల కొరకై ఒక స్త్రీ విలపించినట్టుగా ఏడుస్తూ ఉన్న ప్రవక్త. అందుకే ఏడుపుల ప్రవక్త. నిజంగా ఈవేళ ఇలాగున్న బాధ్యత కలిగి ఏడ్చే పెద్దలు, ఏడ్చే సేవకులు అరుదు. కానీ వారు అతులైపోతుండగా, విశ్వాసఘాతుకులైతుండగా, శత్రువు చేతికి దొరుకుతూ ఉండగా ఆయన తట్టుకోలేక ఏడ్చాడు. కాపరులు విచారణ చేసేవారుగా, కాపరులు కన్నీరు విడిచేవారుగా ఉండాలి. ఈనాటి సంఘానికి ఇలాంటి విలపించే సేవకుల అవసరత ఎంతైనా ఉన్నది ప్రియులారా. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 20:19. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభును సేవించుచుండను మీకే తెలియను. అలాగే 30 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు అనే మాట చూస్తున్నాం. కన్నీళ్లు విడుచుచు 32 ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగచేయను. సంఘము కొరకై కన్నీళ్లు విడిచే కాపరులు కావాలి. సంఘము క్షేమంగా ఉండాలి. సంఘము కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి సేవకులు ఎంతైనా అవసరం. మన సంఘములో ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, వార్త మనము వినబడిందా, వారి పక్షాన ఇలా కన్నీళ్లు విడిచే వారి అవసరత ఎంతైనా ఉన్నది ప్రియులారా. ఒకటి, మాట వింటే వర్ధిల్లుతాం. రూతమ్మ వర్ధిల్లింది. మొదటి సమూయేలు 2:26 సమూయేలు వర్ధిల్లాడు. దేవుని గ్రంథంలో గమనిస్తూ ఉండగా దానియేలు వర్ధిల్లాడు. యథార్థత, పవిత్రత, నమ్మకత్వం, సుబుద్ధి కదా వారి వర్ధిల్ల చేశాడు. రెండవదిగా కాపరులు మాదిరి కలిగి వండనందుకై వారు వర్ధిల్లలేదు, మంద వర్ధిల్లలేదు. అయితే మన కాపరి ప్రభు ఎంత మాదిరి, గొర్రెలకు ప్రాణం పెట్టే కాపరి. వారి కొరకు ప్రతిదినమును ఆయన ఎలాంటి కాపరంటే మన కాపరి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ప్రియులారా 1 వచనం చూడండి.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినలా నీతిమని యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన ప్రతిరోజు మన పక్షముగా, ఉత్తరవాదిగా, ప్రతినిధిగా తన సంఘము, తన పిల్లలు ఎక్కడైనా తప్పిపోతున్నారని బాధ్యత కలిగి తండ్రి యొద్ద ఉత్తరవాదిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత మంచి కాపరి మన ప్రభు! అలాంటి ప్రభువును మనం కలిగి ఉండగా ఎంత ధన్యులం. ఆయన విచారణ చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన విషయంలో. అయితే ఈవేళ ఆ యొక్క మాదిరి కలిగి సేవకులు సంఘము కొరకై విచారణ చేయాలి. కాబట్టి సంఘము వారు వర్ధిల్లాలంటే వారిద్దరూ వర్ధిల్లడానికి కాపరి కూడా బాధ్యుడని అర్థమవుతుంది. టైం కూడా అయిపోయింది. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 65వ అధ్యాయం మొదటి వచనం. 65వ అధ్యాయం మొదటి వచనం. నా దర్శనమునకు రానిచ్చెదను. చదవండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదగని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ప్రియులారా, మూడవదిగా గమనిస్తే దేవుని యొద్ద విచారణ చేయని లోకాన్ని ఆ ప్రభు వెతుకుతున్నాడు. నిజంగా ఎంత ప్రేమ గలవాడు! ఒకటి, ఆయన సంఘమును గురించి మాట్లాడాడు. ఆయన మాటలు వినాలి, వర్ధిల్లాలంటే. రెండోది, గమనిస్తూ ఉండగా బాధ్యత కలిగిన వారు ఆయన మాట వినాలని చెప్పాడు. మూడోది, ఈ లోకంలో ఉన్న వారిని ఆయన ప్రేమను చాటుతున్నాడు. నా యొద్ద విచారణ చేయని వారిని నా యొద్దకు రానిచ్చితిని. మనం ఎన్నడూ కూడా దేవుని యొద్ద విచారణ చేయలేదు. అన్య జనులుగా ఉన్నవారం, దేవుడు లేని ప్రజలం. ప్రియులరా, లూకాసు 19:10 ప్రకారం మనం విచారణ చేయలేదు, కానీ మనం వెదకలేదు, కానీ పరలోకం నుండి ఆయనే నన్ను రక్షించడానికై వెతుకుతూ లోకానికి వచ్చాడు. ఎగ్జాంపుల్, అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము. దమస్కు మార్గములో ఒక హింసకుడు బయలుదేరుతున్నాడు. సంఘాన్ని బాధ పెట్టేవాడు, దేవునికి తిరుగుబడి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాడు. తన యవనిచ్చల చేత దైవ భయము లేకుండా మతములో ఉండి దేవుని సంఘమును, దేవుని ప్రజలను, దేవునిని ఎంతగానో హాని కలిగించేవాడుగా ఉన్నాడు, హంతకుడుగా. 9వ అధ్యాయం చదివితే మొదటి 3 వచనాలలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నవాడు. అలా చదువుకుంటూ వెళితే ఎంత ప్రేమ గలవాడు! ఈ సౌలుని, ఈ మనుష్యుడు ఆయనను వెదకలేదు, కానీ ఆయనే వెదికి తన యుద్ధకు వెలుగును తెచ్చాడు. చీకటిలో ప్రయాణము చేస్తుండగా ఆయన వెదికాడు. ఒక భయంకరమైన, క్రూరమైనటువంటి దుర్మార్గమైన జీవితంలో ఉన్న ఆ ప్రధాన పాపిని ఆయన కనికరించాడు, ఆయన రక్షించాడు, ఆయన వెలుగును చాటాడు. ఈ ఉదయకాల వేళ ఒకవేళ లోకములో ఉన్న వాటిని బట్టి దేవునికి దూరంగా ఉన్నావా సహోదరుడా, అని 2 చేతులు చాపి నిన్ను కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. నా కుమారుడా, కుమారి, నువ్వెంత ఘోర పాపమైనా పర్వాలేదు, సౌలును మార్చిన దేవుడు, నన్ను, లోకాన్ని మార్చిన దేవుడు, నువ్వు వెదకకుండా ఉన్నా పర్వాలేదు, ఈవేళ ఆయన స్వరము ద్వారా, ఆయన వాక్యము ద్వారా నేను వెతుకుతూ పిలుస్తున్నాడు. నువ్వు దేవుని యొద్దకు వస్తాయి, నువ్వెంత ఘోర పాపివైనా. ఆయన వెతుకుతున్నది ఏంటంటే నిన్ను రక్షించడానికి. నువ్వు నరకానికి వెళ్ళకూడదు, నువ్వు అగ్నికి వెళ్ళకూడదు, నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఈ లైవ్లో, ఒకవేళ ఈ కూడికలో ఇంకా ఎవరైనా ప్రభుకు దూరంగా ఉన్నారా? నా యొద్ద విచారణ చేయని వానిని నేనే వెతుకుతున్నాను అంటున్నాడు. వారు ప్రార్థన చేయలేదు, వారు నా యొద్దకు రాలేదు, నన్ను అడగలేదు. అయితే ఆయన చేతులు చాపి అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నువ్వెంత ఘోర పాపివైనా పర్వాలేదు,
నువ్వు నా యొద్దకు వస్తే ఉదయకాలం నీ పాపములన్నీ క్షమిస్తాను, నీ దోషములన్నీ క్షమిస్తాను, నిన్ను నా కుమారిగా చేస్తాను, ఉచితంగా పరలోకం ఇస్తాను. నువ్వు నా యొద్దకు వస్తే నిత్యము సదాకాలం ఆనందాన్ని పొందుతావని చేతులు చాపుతున్నాడు. ఇది మత మార్పిడి చేయడానికి వెదుగుతున్న దర్శనము కాదు. పరలోకానికి రావాలని, మోక్షానికి రావాలని, పాప ఉబి నుండి నువ్వు విడిపించబడాలని, రాబోయే శిక్షను తప్పించుకోవాలని, నీ ముందున అగ్నిని తప్పించుకోవాలని ప్రేమగల దేవుడు చేతులు చాపుతున్నాడు. ఈవేళ ప్రభు యొద్దకు వస్తావా? నువ్వు త్రాగుబోతువైనా, నువ్వు వ్యభిచారివైనా, నువ్వు మోసగాడివైనా, నువ్వు మనుషులను చంపే నరహంతకుడవైనా, ఒక్క సెకండులోనే నీ పాపాలన్నీ క్షమించి నేను పరిశుద్ధుడుగా, నీతిమంతుడిగా చేయడానికి, దేవుని కుమారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. ఒక సెకండ్ ఆలోచించి, 2024 ఏళ్ల కిందట లోకం పాపముతో జీవిస్తుండగా, మరణానికి జోగిపోతుండగా లోకాన్ని ప్రేమించి భూలోకానికి దిగి వచ్చాడు. మనందరి పాపాల కోసమే సిలువ వేయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఆయన యందు విశ్వసిస్తే ఉచితముగా రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నువ్వు రక్షింపబడకుండా ఈ లోకం నుండి వెడలిపోతే నీ ఆస్తులు, నీ ఉద్యోగం, నువ్వు కలిగి ఉన్న భవనాలు, డబ్బు నిన్ను పరలోకానికి చేర్చలేవు. కానీ ఆయన మాట వినకుండా వెళ్ళిపోయావు. కాబట్టి రాబోయే దినం భయంకరమైనది. పాపము చేసిన మానవుని పాతాళం పట్టుకొనును, పాతాళం అగ్నిగుండానికి అప్పగిస్తుంది. పాప మానవుడు యుగాయుగములు అగ్నిలో కాలాలి. అట్టి దినము రాకముందు నీ బంధుల ఊపిరి ఉండగానే నువ్వు విచారణ చేయకపోయినా ఆయనే విచారిస్తున్నాడు. దైవ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచితే వాడు తీర్పులోనికి రాక, మరణములోనికి రాక నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్, నిత్యత్వం అనే పరలోకాన్ని పొందుతాడు. అలా ఆశ కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. మీరెవరైనా పర్వాలేదు, నా పాపాలు క్షమిస్తాడా అని నువ్వు విచారపడి, ఇంత పాపిని, ఇంత దుర్మార్గుణ్ణి నన్ను దేవుడు మారుస్తాడను అనుకోవద్దు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి, 1 యోహాను 1:7 సమస్త దుర్నీతి నుండి విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తుంది. ఇది నమ్మని లోకానికి రండి. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు. మీ కులము పోదు, మీ ఆస్తి పోదు, మీ ధనము పోదు, మీ ఉద్యోగం పోదు, పాపాలు క్షమించబడతాయి. భారతీయులారా, ఇది మత ప్రచారం కాదు. యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యం, జీవం అని చెప్పాడు. అలా ఆశ కలిగిన వారు రండి. ప్రభు మిమ్మల్ని దర్శించి దేవుని కుమారిగా చేస్తాడు. యోహాను సువార్త 1:12, తన్ను ఎందరు అంగీకరించుదురో వారికి దేవుని కుమారులు, కుమార్తెలను అధికారం ప్రభు ఇస్తాడు. ఇది నమ్మని వారికి. అయితే నమ్మి ఉన్న మనం వర్ధిల్లాలంటే దేవుని మాట వినాలి. లోబడుదాం. ఒక సెకండ్. ప్రభువా, నీ యుద్ధం వచ్చి నేను విచారణ చేయలేదు, నీ మాట వినందుకే నాకు నష్టం, నీ మాట వినందుకే నాకు అవమానం, నీ మాట వినందుకే నాకు కన్నీళ్ళు, నీ మాట వినందుకే ఇచ్చేదైన జీవితము నాకు. నీ యొద్దకు వస్తున్నానయ్యా, మరలా నీవు నన్ను ప్రేమిస్తున్నందుకే నీ మాట వింటాను అని నమ్మిన ఆయన పిల్లలు ఆయన యొద్దకు వద్దాం. బాధ్యత కలిగిన సేవకులుగా, ఇంకా ఎవరైనా కానీ నాయకులైన పరిచారకులు, అయ్యా నీ మాట వింటున్నాను, నువ్వు నన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నావు, నాకు అప్పగించిన బాధ్యతలో కూడా వారు వర్ధిల్లని ఇష్టపడుతున్నావు అని ఆయన యొద్దకు వస్తే, 1 సంఘమును వర్ధిల్ల చేస్తాడు. ఆయన ఎవరిని అపాయింట్ చేశాడు తన పని కొరకై, వారిని వర్ధిల్ల చేస్తాడు. 3 నమ్మని వారు ప్రభు యొద్దకు వస్తే వర్ధిల్ల చేసి పరలోకాన్ని ఇస్తాడు. అలాగున ప్రభు సహాయం కోసమై సాగిపోదాం. దేవుడు చిన్న సందేశం మన కొరకై దీవించును. వెత్తబడిన వాక్యం మన హృదయాలలో ప్రభు కారించేటకై ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేస్తారు.